సో హలో గాయస్, నా బరాధే మీరు చూస్తున్నారు రస్సల్ తెలుగు ఛానల్. గాయస్ ఈ వీడియో ఈరోజు జరిగిన రా హైలైట్స్ వీడియో. అండ్ గాయస్ ఈరోజు రాలో మన సెత్ రాలిన్స్ చాలా ఓపెన్లీ రివీల్డ్ చేసినారు. అంటే మన సెత్ రాలిన్స్ ప్లాన్స్ ఏముండవు చాలా క్లియర్లీ చాలా ఓపెన్లీ చెప్పినారు అన్నమాట. అంటే మన సౌదీ అరేబియా ఎందుకు వెళ్ళినారు, సెత్ రాలిన్స్ నైట్ ఆఫ్ ఛాంపియన్స్ ప్రీమియర్ ఈవెంట్ వెళ్ళి జాన్ సీనా వర్సెస్ CM Punk మ్యాచ్ మధ్యలో ఎందుకు ఇంటరప్ట్ చేసినారో మొత్తం చాలా క్లియర్లీ రివీల్డ్ చేసినారు సెత్ ఫ్రికిన్ రాలిన్స్. అండ్ అంతేగా మన సెత్ రాలిన్స్ అండ్ CM Punk మధ్యలో మనకి ఒక మంచి బ్రాల్ చూడడానికి దొరికిందనమాట. ఎలి నైట్ బి దాంట్లో అంటే ఎలి నైట్ అండ్ సెత్ రాలిన్స్ మధ్యలో చిన్న బ్రాల్ జరిగాయన్నమాట. అండ్ అంతేకాదు బాస్, మళ్ళొకసారి సెత్ రాలిన్స్ ప్లాన్ బి అనేది వచ్చేసింది అనమాట. అంటే ఇంతకుముందు సెత్ రాలిన్స్ ప్లాన్ బి ఎంత సాలిడ్గా ఉంటుంది అందరూ తెలుసు అనమాట. ద షీల్డ్ అంటే మీకు తెలుసు, ఇప్పుడు ఎక్కువ చెప్పాను మీకు అర్థమైపోయినట్టుంది. ద షీల్డ్ టైంలో అది బ్రేకప్ అయినప్పుడు ఆ ప్లాన్ బి అనే వర్డే అప్పుడు మధ్యలో వచ్చిందనమాట. అండ్ ఇప్పుడు మళ్ళొకసారి ఈరోజు ప్లాన్ బి అని వచ్చింది. అండ్ అంతేకాదు ఇంకొక హైలైట్ ఏంటంటే బాస్, మనం ఈరోజు ఈ వీడియోలో ఓన్లీ రా హైలైట్స్ గురించే కాదు, ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ గురించి మాట్లాడబోతున్నాం. ఎందుకంటే రోమన్ రేన్స్ ఫ్యాన్స్ కోసం ఒక మంచి గుడ్ న్యూస్ వచ్చిందన్నమాట. అండ్ బాస్ అంతేకాదు ది అమెరికన్ నైట్ మేర్ కోడి రోడ్స్కి మీరు బర్త్డే విష్ చేయండి కామెంట్స్లో. ఎందుకంటే అంటే నిన్న ఉండే అనమాట మన కోడి రోడ్స్ బర్త్డే, బట్ అలా కంట్రీ అండ్ మన కంట్రీ టైం టేబుల్ ప్రకారం చూస్తే మనం మార్నింగ్ అంటే ఈరోజు మార్నింగ్ వరకు మన కోడి రోడ్స్ బర్త్డే అనమాట. సో అందుకనే బాస్ మీరు కోడి రోడ్స్కి బర్త్డే విష్ చేయండి. సో ది అమెరికన్ నైట్ మేర్ కోడి రోడ్స్ మీకు మన రస్సల్ తెలుగు ఫ్యామిలీ తరఫు నుంచి విష్ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే. ఓకే, సో ఇక టైం వేస్ట్ చేయకుండా మన రా హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం బాస్. సో ఈరోజు రా స్టార్టింగ్లోనే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన మామి రియా రిప్లీది. సో మన రియా రిప్లీ రింగ్లో వచ్చి ఏమని చెప్పిందంటే వెల్కమ్ టు మండే నైట్ మామి అని అందరు ఫ్యాన్స్కి రియా రిప్లీ వెల్కమ్ చేసింది అనమాట. అండ్ దాని తర్వాత రియా రిప్లీ ఏమని చెప్పిందంటే చూడండి ఇప్పుడు ఈ జడ్జ్మెంట్ డే పని అయితే అయిపోయింది అనమాట. ఇక జడ్జ్మెంట్ డే ఇక నేను ఇంకా వదిలేసినాను ప్రజెంట్ కోసం. అండ్ అంతేకాదు ఇప్పుడు నెక్స్ట్ ఏంది అంటే ఇప్పుడు ఈ ఎవల్యూషన్ ప్రీమియర్ ఈవెంట్ ఉందన్నమాట. ఎవల్యూషన్ చాలా దగ్గర వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఎవల్యూషన్ కోసము అంటే నా నెక్స్ట్ ఏందని ఈ టైప్లో రియా రిప్లీ మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఎంట్రీ అయిపోయింది మన ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్ ఇయో స్కైది. సో మన ఇయో స్కై వచ్చి అక్కడ ఏమని చెప్పిందంటే చూడు రియా రిప్లీ నువ్వు ఎవల్యూషన్లో వెళ్ళలేవన్నమాట. అంటే నువ్వు అంటే నేనుంటేనే వెళ్ళగలవా. అండ్ ఇంకోటి ఏంటంటే నువ్వు ఒక్క విషయంలో చాలా తప్పు రియా రిప్లీ, అంటే చాలా పెద్ద తప్పు చేసినావు. అండ్ అది ఏంటంటే నువ్వు ఆన్ ద టాప్ అంటే నువ్వు టాప్లో లేవన్నమాట. అంటే నువ్వు పెద్ద టాప్ పొజిషన్లో లేవు. ఎందుకంటే ఈ వరల్డ్ ఛాంపియన్షిప్ నా దగ్గర ఉంది, అర్థమవుతుందా. సో ఒక టైప్లో మన యూఎస్కాయ్ అక్కడ ఏమని చెప్పంటే యూఎస్కాయే టాప్ ప్లేస్లో ఉందని చెప్పింది అనమాట. అండ్ అంతేకాదు యూఎస్కాయ్ అంట మన యాడమ్ పియర్స్తో మాట్లాడింది. అండ్ యాడమ్ పియర్స్ నీకు నచ్చిన సూపర్ స్టార్ ముందు నీ టైటిల్ డిఫెండ్ చేసుకోని చెప్పిండంట. సో అందుకనే యూఎస్కాయ్ అక్కడ వచ్చి ఏమని చెప్పిందంటే యాడమ్ పియర్స్ మాట్లాడిస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేను నా నచ్చిన సూపర్ స్టార్ ముందు నేను టైటిల్ డిఫెండ్ చేయొచ్చు అనమాట. సో నువ్వు నిజం చెప్పాలంటే ఒక జబర్దస్త్ సూపర్ స్టార్వి. సో అందుకే నేను నా టైటిల్ నీతో అంటే నేను నీ ముందు డిఫెండ్ చేస్తాను. అంటే మన ఇద్దరం ఫైట్ చేద్దాం ఎవల్యూషన్లో ఫర్ మన ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్షిప్ అని మన యూఎస్కాయ్ చెప్పింది అనమాట. అండ్ ఎంత మంచి ఆఫర్కి ఎవరైనా నో చెప్తారా, నో చెప్పారు కదా. సో అందుకని మన మామి రియా రిప్లీ ఎస్ అని చెప్పేసింది అక్కడ ఈ ఛాలెంజ్కి యాక్సెప్ట్ చేసింది అనమాట. సో దీని అర్థం ఏంటంటే మనకి మన ఎవల్యూషన్ ప్రీమియర్ ఈవెంట్లో యూఎస్కాయ్ వర్సెస్ రియా రిప్లీ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరుకుతాయి ఫర్ మన ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్షిప్. సో నెక్స్ట్ బ్యాక్ స్టేజ్ మన ఏజే స్టైల్స్ అండ్ డామినిక్ ఒక ఫనీ సెగ్మెంట్ మనకి చూడడానికి దొరికి నిజంగా కొంచెం ఫనీ ఉండనమాట. ఎందుకంటే డామినిక్ అయితే అక్కడ నిజంగానే ఇంజూర్డ్ ఉన్నారనమాట. డామినిక్ నేను ఇంజూర్డ్ ఉన్నాను డాక్టర్ రిపోర్ట్ కూడా చూపించినారు. యాడమ్ పియర్స్ చాలా క్లియర్గా చెప్పేసిండు అనమాట ఏజే స్టైల్స్ నువ్వు ఒక్కవేళ నా పైన చేయలేపినావు అనుకో, అంటే నేను క్లియర్ అయిన తర్వాత నువ్వు అంటే మన మధ్యలో మ్యాచ్ అనమాట. దానికంటే ముందు నేను మెడికల్లీ క్లియర్ లేనప్పుడు నువ్వు నా పైన చేయలేపితే ఇక నీకు నేను ఛాంపియన్ అంతవరకు నీకు అసలు ఛాంపియన్షిప్ కోసం అవకాశమే దొరకదు ఫర్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ అని ఈ టైప్లో డామినిక్ చెప్పేసినారు. సో అప్పుడే కళ్ళద్దాలు పెట్టుకొని చూసినారనమాట. రిపోర్ట్ చూసి నువ్వు పెద్ద పంకాసం చెప్పేసినారనమాట, తిట్టేసినారు అక్కడ మన డామినిక్కి. అండ్ మళ్ళీ వాళ్ళొస్తారంటే ఎట్లా చేద్దాం అనుకున్నానమాట అయినా మన ఏజే స్టైల్స్. బట్ ఏంటంటే డామినిక్ ఏమని చెప్పండి చూడు నేను మెడికల్లీ క్లియర్ లేను, సో నువ్వు కొంపదీసి చేయలేపితే మాత్రమే నీ అవకాశం పోతాను ఇట్లా చెప్పినాడు మన డామినిక్. ఇంకేముండే అంటే చేయలేకపోతే జస్ట్ ఫనీ సెగ్మెంట్ ఉంటే అండ్ ఇక్కడ నీ సెగ్మెంట్ అయిపోయినా దాని తర్వాత వచ్చింది ఒక మంచి ట్యాగ్ టీమ్ మ్యాచ్. ఎస్ మనకి
మన జేడి అండ్ ఫిన్ బాలర్ వర్సెస్ ద న్యూ డే మధ్యలో ఒక సాలిడ్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరికింది ఫర్ మన వరల్డ్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్. అండ్ బాస్ ఈ మ్యాచ్ బాగుండే, చాలా మంచి మ్యాచ్ ఉండే అనమాట ఇది. అండ్ ఈ మ్యాచ్లో ద న్యూ డే కొంచెము చీట్ చేసిన అనమాట. అంటే చూడండి, ఓపెన్లీ చెప్పాలంటే హీల్ వర్సెస్ హీల్ మ్యాచెస్ కొంతమంది ఏమనుకుంటారంటే హీల్ వర్సెస్ హీల్ మ్యాచెస్ జరిగాయి అనుకుంటారు. కానీ చూడండి, ఇక్కడే మీ ముందే ఒక ప్రూఫ్ ఉందన్నమాట. ద న్యూ డే హీలే, మా జడ్జ్మెంట్ డే హీల్ అనమాట. ఇక్కడ జడ్జ్మెంట్ డే వర్సెస్ ద న్యూ డే మధ్యలో మ్యాచ్ జరిగింది. అండ్ చాలా మంచి మ్యాచ్ ఉండే, హీల్ వర్సెస్ హీల్ ట్యాగ్ టీమ్ మ్యాచ్. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు, మన ఫిన్ బాలర్ అండ్ జేడి. సో దీని అర్థం ఏంటంటే ఇప్పుడు మన న్యూ వరల్డ్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ ఇంకెవరు కాదు, మన ఫిన్ బాలర్ అండ్ జేడి. అండ్ బాస్ మన డామినిక్ అక్కడ వచ్చినారనమాట. వాళ్ళు అక్కడ టైటిల్ అంతా చూపించినారని దాని తర్వాత అంటే కొంచెం సేపు బ్యాక్ స్టేజ్ ఒక సెగ్మెంట్ జరిగింది బాస్. అండ్ ఆ సెగ్మెంట్ ఏంటంటే ఇప్పుడు మన రోక్సాన్ ప్యారెస్ అంటే ఉమెన్స్ ట్యాగ్ టీమ్ టైటిల్స్ ఉంటాయన్నమాట మన రోక్సాన్ ప్యారెస్ దగ్గర. సో అప్పుడే అక్కడ మన రకెల్ రోడ్రిగస్ వచ్చి ఏమని చెప్పిందంటే, హే ఏంది అంటే మన లీవ్ మోర్గన్ కదా మన ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ అంటే నా పార్ట్నర్. సో ఇప్పుడు రకెల్ అంటే మన రోక్సాన్ ప్యారెస్ అంటే ఈ టైటిల్ తీసుకుంటే ఎట్లా అన్నట్టు ఈ టైప్లో మాట్లాడిందన్నమాట రకెల్ రోడ్రిగస్. అప్పుడే మన ఫిన్ బాలర్ ఏమని చెప్పినారంటే, చూడు రకెల్ రోడ్రిగస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే షోల్డర్ ఇంజురీ అనమాట. లీ మోర్గన్కి షోల్డర్ ఇంజురీ అయింది, అంత ఫాస్ట్గా తిరిగి రాదంటే మన రకెల్ రోడ్రిగస్ చెప్పింది అనమాట. లీ మోర్గన్ వస్తుంది, మనం వెయిట్ చేద్దాం అని చెప్పినప్పుడు ఫిన్ బాలర్ లేదు, షోల్డర్ ఇంజురీ గురించి నాకు చాలా బాగా తెలుసు అనమాట. ఇంతకుముందు నేను దానికి అంటే నేను చూసాను అనమాట, అది మొత్తం అనుభవించినాను ఆ ఇంజురీస్. అందుకని నేను చెప్తున్నాను అంటే అంత తొందరగా తిరిగి రాదు లీ మోర్గన్ అని మన ఫిన్ బాలర్ చెప్పినారు. అండ్ ఫిన్ బాలర్ ఏమన్నారు అంటే అక్కడ మన అందరం ఛాంపియన్ ఉంటే మంచిగా ఉంటాయి అన్నట్టు ఈ టైప్లో మాట్లాడినారు. అండ్ రోక్సాన్ ప్యారెస్ మన జడ్జ్మెంట్ డేలో న్యూ మెంబర్ అని చెప్పేసి అనమాట. అండ్ అక్కడ మీకు ఎవరికైనా ప్రాబ్లం ఉందా ఎస్ అనో అడిగినప్పుడు జేడి ఎస్ అని చెప్పిండు. డామినిక్ నేను లీవ్తో మాట్లాడాలి అని అన్నప్పుడు ఫిన్ బాలర్ నువ్వు నీ డిసిజన్స్ ఓన్గా తీసుకో, నువ్వు లీవ్ మోర్గన్ ఎందుకు అడుగుతున్నావు అని ఈ టైప్లో మన ఫిన్ బాలర్ చెప్పినారు. సో అందుకని అక్కడ డామినిక్ ఎస్ అని చెప్పిండు అనమాట. అండ్ దాని తర్వాత ఇక రకెల్ రోడ్రిగస్ సరే అని చెప్పి అక్కడ ఎస్ అని చెప్పేసింది. సో ఇంకేముంటే ఇక్కడ రోక్సాన్ ప్యారెస్ ఏంటంటే ఇప్పుడు ఒక అఫీషియల్గా అంటే మన ఉమెన్స్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్ అయిపోయింది అండ్ అఫీషియల్గా జడ్జ్మెంట్ డే మెంబర్ బి అయిపోయింది అనమాట మన రోక్సాన్ ప్యారెస్. ఇది ఒక మంచి సెగ్మెంట్ ఉండే బ్యాక్ స్టేజ్. అండ్ బాస్ దాని తర్వాత మనకి రూసెఫ్ వర్సెస్ మన షేమస్ మధ్యలో ఒక సాలిడ్ మ్యాచ్ బాస్. నిజంగా ఇద్దరు టకాఫర్గా ఫైట్ చేసిన చాలా మంచి మ్యాచ్ ఉండే. అండ్ ఎస్పెషల్లీ చాలా పెద్ద మ్యాచ్ ఉండే, చిన్న మ్యాచ్ కాదు, చాలా పెద్ద మ్యాచ్ ఉండే అనమాట. అండ్ ఈ మ్యాచ్లో మన రూసెఫ్ కొంచెం చీట్ చేసినారు, టన్ బకల్ కాడ అంటే అది తీసినారు అనమాట. టన్ బకల్ సైడ్ ఒకటి ఉంటుంది డస్టర్ అంటే తీసినారు. దాని తర్వాత ఇక అక్కడే అటాక్ చేసిండు అనమాట మన రూసెఫ్ షేమస్కి. అంటే అక్కడ కార్నర్ తీసుకెళ్ళి అటాక్ చేసిండు, అంతే లాభం మొత్తం రూసెఫ్కి వచ్చింది. రూసెఫ్ అంటే కొంచెం చీట్ చేసి మరి మ్యాచ్లో గెలిచిండు అండ్ షేమస్ ఓడిపోయిండు. బట్ ఈ మ్యాచ్ మాత్రము మామూలుగా లేకుండే బాస్. ఈ మ్యాచ్లో మనకి చాలా మంచి రెస్లింగ్ అండ్ చాలా పెద్ద మ్యాచ్ ఉండే అనమాట ఇది. సో నెక్స్ట్ బ్యాక్ స్టేజ్ మనది అమెరికన్ మేడ్ది ఒక ఇంటర్వ్యూ జరుగుతుంటాయి అనమాట. అంటే ఇప్పుడు చాట్ గేబుల్ ఇంజర్డ్ అయిపోయిండు, సో ఇప్పుడు నెక్స్ట్ మీరు ఏం చేస్తారు అన్నట్టు ఈ టైప్లో ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు అక్కడ ది అల్ గ్రాండే అమెరికానో గెటప్లో ఎవరు వచ్చినారు బాస్. అంటే మన చాట్ గేబుల్ అయితే ఇంజర్డ్ అయిపోయింది అనమాట, కానీ అక్కడ ఇంకో వేరే సూపర్ స్టార్ వచ్చిందనమాట. అండ్ ఆ సూపర్ స్టార్ ఇంకెవరు కాదు, చాలా క్లియర్గా అర్థమైంది మన లుడ్విగ్ కైసర్ అని. సో మీకు ఆ సూపర్ స్టార్ అసలు అంటే మన అమెరికానో గెటప్లో వచ్చిన సూపర్ స్టార్ ఎవరు అనిపిస్తుంది మీరు కామెంట్లో చెప్పొచ్చు. అటు చూడడానికి అయితే చాలా క్లియర్లీ మన లుడ్విగ్ కైసర్లా కనిపిస్తుండే అనమాట. అండ్ దీని లాభం ఇక మన ఐవినాల్ అక్కడ ఏమని చెప్పి అంటే నో కామెంట్స్ అని చెప్పిండు అనమాట. అంటే ఎవరు అంటే ఇప్పుడు గెటప్లో వచ్చిన ఎవరు అడిగినప్పుడు నో కామెంట్స్ అని చెప్పి, ఎందుకంటే దీని లాభం లేపొచ్చేమో అనుకుందనమాట. మేబీ చెప్పలేము ఇన్ ఫ్యూచర్లో ఇది అమెరికన్ మేడ్ మన చాట్ గేబుల్కి బిట్రే చేసిన ఫ్యూచర్లో, ఇప్పుడు కాదు. అన్నట్టుగా దాని తర్వాత మన సామీ జేన్ అక్కడ కనిపించినారనమాట. సామీ జేన్ పైన బ్యాక్ స్టేజ్ కైరన్ క్రాస్ చాలా భయంకరంగా అటాక్ చేసిండు బాస్, స్టీల్ పైప్తో కొట్టేసిండు అనమాట. సో దీని అర్థం ఏంటంటే కైరన్ క్రాస్ అండ్ సామీ జేన్ది ఫ్యూడ్ ఇంకా ఎండ్ కాలేదని చాలా మంచి పని చేసినారు వీళ్ళు, ఫ్యూడ్ కంటిన్యూ చేసి. సో ఇలా ఫ్యూడ్ అయితే ఎండ్ కాలేదు. బ్యాక్ స్టేజ్ మనకి ఇలా మధ్యలో చిన్న బ్రాల్ చూడడానికి దొరికింది బాస్. అండ్ ఈ బ్రాల్ అప్పుడు మొత్తం మన కైరన్ క్రాస్ ఉండేది, ఎందుకంటే కైరన్ క్రాస్ కొంచెం బాగానే కొట్టేసిండు మన సామీ జేన్కి. ఓకే,
సో నెక్స్ట్ అక్కడ రింగ్లో ఎంట్రీ అయిపోయింది మన వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్ గుంథర్ది. అండ్ బాస్ మన గుంథర్ ఎంట్రీ కాగానే అక్కడ ఉన్న కొంతమంది ఫ్యాన్స్ యూ ట్యాప్ అవుట్ అని చాంట్ చేస్తున్నారు. ఇంకా వీళ్ళు పాత కాలంలోనే ఉన్నారు బాస్. ఎందుకంటే మీరు ఆలోచించండి, ఇప్పుడు వీళ్ళు ట్యాప్ అవుట్ అని చాంట్ చేస్తున్నారు అంటే ఇప్పుడు గుంథర్ ఓవర్ ముందు ట్యాప్ అవుట్ చేసిండో, గుంథర్ ఓవర్ ముందు ఓడిపోయిండో, అదే సూపర్ స్టార్కి మరొకసారి గుంథర్ ఓడిపించి ఛాంపియన్ అయిపోయిండు బాస్. మరొకసారి ఇంకా వీళ్ళు పాత కాలంలో నుండి యూ ట్యాప్ అవుట్ అని ఎక్కిరిస్తున్నారు. అక్కడ గుంథర్ అస్సలు పట్టించుకోలేదు అలాంటి ఫ్యాన్స్కి. అక్కడ కొంతమంది గోల్డ్ బగ్ అని చాంట్ చేసినారు. సో అప్పుడేగా మన గుంథర్ చెప్పినారు అంటే ఎస్ నేను గోల్డ్ బగ్ గురించి మాట్లాడానికి వచ్చినాను, మీరు కరెక్ట్ జాయిన్ చేస్తున్నాను, గోల్డ్ బగ్ గురించి మాట్లాడానికి వచ్చినాను చెప్పినారన్నమాట. అండ్ ట్యాప్ అవుట్ ఛాన్స్కి అస్సలు పట్టించుకోలేదు. అండ్ మన గుంథర్ ఏమని చెప్పినారంటే ఇందాక మీరు వీడియో ప్యాకేజ్ చూసినారు అంటే ఇందాక వీడియో ప్యాకేజ్ ప్లే చేసినారు మన గోల్డ్ బగ్ది కరియర్ది ఒక మంచి అంటే వీడియో ప్యాకేజ్ అక్కడ ప్లే చేసినారు. ఆ వీడియో ప్యాకేజ్ గురించి మాట్లాడి మన గుంథర్ ఏమని చెప్పిండంటే చూడండి ఇందాక మన గోల్డ్ బగ్వి అంటే కొన్ని మంచి వీడియో ప్యాకేజ్ చూపించినారు, కరియర్ది అంత బాగానే ఉండే అంటే ఒక టైంలో చాలా వైలెన్స్ అంటే చాలా కిరాక్ మనిషి అనమాట, చాలా మంచి మ్యాచెస్ ఫైట్ చేసినట్టు. బట్ ఓన్లీ 3 నిమిషాల కోసమే అంటే 3 నిమిషాల కోసం ఫైట్ చేస్తారు అన్నట్టు కొంచెం ఎక్కిరించినారు గోల్డ్ బగ్కి. అండ్ గోల్డ్ బగ్ దగ్గర అధికారం ఉందన్నమాట, గోల్డ్ బగ్ అందుకే ఛాలెంజ్ చేసింది. బట్ ఏంటంటే గోల్డ్ బగ్ ఆ టైంలో చాలా ధైర్యం ఉన్న మనిషి కావచ్చు, బట్ నేను ఇక్కడ భయపడను అనమాట, ఎవరితో భయపడను. గోల్డ్ బగ్ ఏజ్ 58 అనమాట. అండ్ 58 ఏజ్ ఉన్న మనిషి ఇప్పుడు రింగ్లో వచ్చినంత 5 డేస్ అన్నట్టు ఎక్కిరించిన ఏజ్ గురించి మాట్లాడినారు. గోల్డ్ బగ్కి ఓన్లీ 3 నిమిషాల్లో ఓడిపించేస్తారంట. ఎస్ అంటే గుంథర్కి నమ్మకం ఉందంట, ఓన్లీ 3 నిమిషాల లోపే గోల్డ్ బగ్కి ఓడిపించేస్తాడని చెప్పి. అండ్ గోల్డ్ బగ్ నీకు బులీస్ అంటే ఇష్టం లేక నేనే నీకు బులీ చేస్తా అని చాలా జబర్దస్త్ ఎక్కిరించిండు బాస్. నిజం చెప్పాలంటే చాలా మంచి ఎక్కిరించిండు అనమాట. అంటే ఓ లెక్కలు చూస్తే ఇవన్నీ మాటలు విని అసలు అక్కడ గోల్డ్ బగే వచ్చేయాలన్నమాట. ఒకవేళ గోల్డ్ బగ్ బ్యాక్ షో ఉంటే గోల్డ్ బగ్ వస్తే మంచిగా ఉంటుండే అనమాట. ఎందుకంటే ఆ లెవెల్లో ఎక్కిరించిండు బాస్ మన గుంథర్. అండ్ దాని తర్వాత మన గుంథర్ ఏమని చెప్పిండంటే సరే ఇప్పుడు నేను గోల్డ్ బగ్ అయితే సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ ఇచ్చి పడేస్తాను, కానీ దాని తర్వాత ఏంది హూ ఇస్ నెక్స్ట్ అనగానే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన సెత్ ఫ్రీకిన్ రాలిన్స్ అండ్ మన పాల్ హేమంది అండ్ మహీంద్ర బ్యాంక్ బ్రీఫ్ కేస్ మొత్తం బ్లాక్ కలర్ కనిపించింది అనమాట. అండ్ ఐ థింక్ మేబీ వీళ్ళు బ్రీఫ్ కేస్ కలర్ డిజైన్ అంటే మొత్తం చేంజ్ చేసినారు, లేదా మన సెత్ రాలిన్స్ డ్రెస్సింగ్ స్టైల్తో మ్యాచ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అంటే మన సెత్ రాలిన్స్ ఏ కలర్ బట్టలు వేసుకొని వస్తాడో అదే కలర్లో మనకి ఆ మహీంద్ర బ్యాంక్ బ్రీఫ్ కేస్ కనిపించచ్చు, లేదా మేబీ ఇదే కలర్లో కంటిన్యూ కావచ్చు, మేబీ ఏం చెప్పలేము అనమాట. ఎందుకంటే అంటే కలర్ డిజైన్ అంతా చేంజ్ కనిపించింది అనమాట మన మహీంద్ర బ్యాంక్ బ్రీఫ్ కేస్ది. అండ్ బాస్ రింగ్లో రాగానే మన గుంథర్ ఒక మంచి మాట చెప్పింది వీళ్ళకి. అండ్ అది ఏంటంటే అంటే పాల్ హేమన్ అక్కడ చాలా స్మైలీ ఫేస్ పెడతాడనమాట. అంటే ఆ పాల్ హేమన్ ఫేస్ చూసి చెప్పినారు అంటే గుంథర్ ఏమని చెప్పిండు అంటే నువ్వు ఏంది ఇంత ప్రౌడ్గా అంటే ఇంత గర్వంగా ఫేస్ పెట్టుకున్నావు అంటే మీరు సౌదీ అరేబియా అంత దూరం వెళ్ళి మీ క్యాషీనే మొత్తం సక్సెస్ కాలే అనమాట. సో దానికి అంటే మీరు ఇంత గర్వంగా ఫీల్ అవుతున్నారు అన్నట్టు ఈ టైప్లో ఎక్కిరించినారనమాట మన గుంథర్. సో అప్పుడే మన సెత్ రాలిన్స్ ఏమన్నారంటే ఏంది అంటే మేము దేనికోసం పోయినాము అంటే మా పని సక్సెస్ కాలేదా, ఎవరు చెప్పినారు మా పని సక్సెస్ కాలే అని, అంటే నీకు తెలీదా అనుకుంటా చూడు అంటే నేను ఎప్పుడూ చెప్పినాను అంటే 2 సంవత్సరాలు చెప్తున్నాను, సీఎం పంక్ రిటర్న్ చేసినప్పటి నుంచి చెప్తున్నాను. అండ్ అది ఏంటంటే నేనున్నంత వరకు అంటే నా బాడీలో అంటే ప్రాణం ఉన్నంత వరకు నేను సీఎం పంక్కి వరల్డ్ ఛాంపియన్షిప్ అస్సలు గెలవనియను. ఎస్ అంటే అందుకని వెళ్ళిననేమాట సెత్ రాలిన్స్. మీకు అర్థమైందా? సెత్ రాలిన్స్ అక్కడ వెళ్ళి క్యాషింగ్ కోసం ట్రై చేయడం ఇదంతా ఏంటంటే సీఎం పంక్ ఛాంపియన్ కావద్దు మెయిన్ అదే రీజన్ అనమాట. సో అందుకనే సెత్ రాలిన్స్ అక్కడ ఏమని చెప్పిండంటే మేము పోయినాము అంటే మేము సౌదీ అరేబియా వెళ్ళినాం అనమాట. అండ్ మేము వెళ్ళిన పని అంటే ఏ పని కోసం వెళ్ళినామో ఆ పని అయితే సక్సెస్ అయిపోయింది, ఎందుకంటే సీఎం పంక్ ఛాంపియనే కాలే అక్కడ. సో అందుకనే మేము ఇంత ప్రౌడ్గా ఫీల్ అవుతాం అన్నట్టు అక్కడ మన సెత్ రాలిన్స్ మాట్లాడినారు. అండ్ సెత్ రాలిన్స్ కంగ్రాచులేషన్స్ అని చెప్పినారన్నమాట మన గుంథర్కి. ఎందుకంటే గుంథర్ వరల్డ్ ఛాంపియన్షిప్ గెలిచినప్పటి నుంచి వీళ్ళు కలవలే అంట. సో అందుకని కంగ్రాచులేషన్స్ అని చెప్పినారన్నమాట గుంథర్కి. అండ్ మెయిన్ ఏంటంటే చూడు గుంథర్ నా దగ్గర ఈ బ్రీఫ్ కేస్ ఉంది, మహీంద్ర బ్యాంక్ బ్రీఫ్ కేస్ ఉంది. సో దీని అర్థం ఏంటంటే ఇక్కడ ఉన్న వరల్డ్ టైటిల్స్ అంటే మన అన్డిస్ప్యూటెడ్ WWE ఛాంపియన్షిప్ అయినా సరే ఈ వరల్డ్ ఛాంపియన్షిప్ అయినా సరే ఏ టైటిల్ అయినా సరే ఎప్పుడైనా క్యాష్ ఇన్ చేయొచ్చు అన్నట్టు అక్కడ మరోసారి అదే మాట్లాడినారు మన సెత్ రాలిన్స్. అండ్ బాస్ ఇంకేముండే అప్పుడు అక్కడ
సీఎం పంక్ ఎంట్రీ అయిపోయింది. సీఎం పంక్ అక్కడ వచ్చి సెత్ రాలిన్స్ పైన అటాక్ చేసిండు. అంటే చిన్న బ్రాల్ రింగ్లో మన సీఎం పంక్ బాగానే కొట్టిండు అనమాట సెత్ రాలిన్స్కి. అండ్ సెత్ రాలిన్స్ పారిపోయిండు బాస్, క్రౌడ్లోకి వెళ్ళి పారిపోయిండు. మన సెత్ రాలిన్స్ ఇప్పుడు ఈ పారిపోయే క్యారెక్టర్ వదిలేయాలన్నమాట. ఎందుకంటే ఇప్పుడు సెత్ రాలిన్స్ మంచి ఫ్యాక్షన్ ఉంది, ఒక మంచి హీల్ క్యారెక్టర్లో కనిపిస్తుండు. సో అలాంటప్పుడు రింగ్ బయటికి వెళ్ళిపోవడం వేరా, అండ్ క్రౌడ్లోకి లిటరల్లీ ఇట్లా పారిపోయింది అనమాట. క్రౌడ్లోకి వెళ్ళి మొత్తం పారిపోయింది. అది నిజంగా అంత మంచిగా అనిపించలేదు. అండ్ దాని తర్వాత అక్కడ ఏమైందంటే రింగ్లో మన గుంథర్ అంటే మన సీఎం పంక్ ఇట్లా వెళ్ళిపోతున్నప్పుడు గుంథర్ ఆపినప్పుడు సీఎం పంక్ గుంథర్కి ఇట్లా పుష్ చేసిండు అనమాట. అండ్ ఆ పుష్ చేసినప్పుడు కొంచెం అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయి మన గుంథర్ పడిపోయింది బాస్. నిజంగా అది మంచిగా అనిపించలేదు. అంటే జస్ట్ అంటే కొంచెం గట్టిగా నూకేసిండు అనమాట. దానివల్ల మన గుంథర్ పడిపోయిండు. దాని తర్వాత ఇక మన సీఎం పంక్ వెళ్ళిపోయిండు అనమాట. అండ్ ఇక మన సెత్ రాలిన్స్ క్రౌడ్లోకి వెళ్ళి బాయ్ బాయ్ బీ అని తిట్టినారు అనమాట. కానీ ఇంకా నుంచి అక్కడ ఎలే నైట్ పాప్కార్న్ తింగుడు వచ్చిండు. అండ్ ఎలే నైట్ వచ్చి అటాక్ చేసిండు బాస్ సెత్ రాలిన్స్ పైన. అండ్ సెత్ రాలిన్స్ అండ్ ఎలే నైట్ మధ్యలో బ్యాక్ స్టేజ్ మనకి ఒక మంచి బ్రాల్ చూడడానికి దొరికింది. ఈ బ్రాల్లో కొంచెం బాగానే ఫైట్ బ్యాక్ చేసిండు అనమాట మన సెత్ రాలిన్స్. బట్ అయినా సరే మళ్ళీ ఒకసారి అక్కడికి వెళ్ళి పారిపోయింది బాస్ అని చెప్తున్నా కదా. అంటే ఇట్లా పారిపోతే అంత సెట్ కాదనమాట. అంటే మీరే ఆలోచించండి, నేను ఎక్కువ చెప్పాను. ఓకే ఇట్లా పారిపోతే మంచిగా అనిపిస్తలేదు సెత్ రాలిన్స్ యాక్టర్ చూస్తుంటే. అండ్ అంతేకాదు దాని తర్వాత మనకి ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది. బేలీ వర్సెస్ లైరా వల్కేరియా మధ్యలో. అంటే ఇద్దరు ఎవరు గెలుస్తారో వాళ్ళు మన బెక్కీ లించ్తో ఫైట్ చేస్తారనమాట ఫర్ మన ఉమెన్స్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్. సో ఒక స్టిపులేషన్ మ్యాచ్ ఉండేది. బట్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్ డ్రా అయిపోయింది అనమాట. అంటే పిన్ కౌంట్ అయినప్పుడు ఇద్దరు షోల్డర్స్ కింద డౌన్లో అంటే ఫ్లోర్ తాకినప్పుడు, సో అందుకనే అంటే డ్రా అయిపోయింది. అండ్ బాస్ దాని తర్వాత ఇలా మధ్యలో మంచి బ్రాల్ జరిగి అంటే వీళ్ళు బ్రాల్ చేసేస్తే అట్లా క్రౌడ్లో వెళ్ళిపోయినారనమాట. చిన్న బ్రాల్ మనకి ఇలా మధ్యలో చూడడానికి దొరికి. అండ్ ఇక్కడనే ఇలా బ్రాల్ ఇలా సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మన బ్యాక్ స్టేజ్ మన బ్రాన్సన్ రీడ్ అండ్ మన పాల్ హేమంది అంటే గొరిల్లా పొజిషన్లో ఒక సెగ్మెంట్ చూడడానికి దొరికి. అండ్ సెగ్మెంట్లో మన సెత్ రాలిన్స్ ఎక్కడ అడిగినప్పుడు మన పాల్ హేమన్ ఏమని చెప్పిండంటే సెత్ రాలిన్స్ అంటే ఆల్రెడీ బయలుదేరింది అనమాట. అండ్ ప్లాన్ బి రెడీ చేసండి. ప్లాన్ బి ఏంది అని అడిగినప్పుడు ఎక్కడ మన బ్రాన్ బ్రేకర్ వచ్చేసిండు అనమాట. అంటే ఈరోజు ఒక మెయిన్ ఈవెంట్లో ఒక మ్యాచ్ ఉండే పెంటా సామిజన్ వర్సెస్ బిగ్ బ్రాన్సన్ రీడ్ అండ్ బ్రాన్ బ్రేకర్ మధ్య ఒక యాక్టివ్ మ్యాచ్ ఉండేనమాట. అండ్ దాని ముందు ప్లాన్ బి అనే వర్డ్ వచ్చింది. ఈ ప్లాన్ బితోనే ఇలా స్టోరీలో ఇలా ఫ్యాక్షన్లో ఒక నెక్స్ట్ లెవెల్ టర్నింగ్ పాయింట్ వచ్చిన రావచ్చు, మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ మ్యాచ్ గురించి మాట్లాడితే బాస్ ఈ మ్యాచ్ బాగానే ఉండే. అండ్ ఈ మ్యాచ్లో విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్ ఎండింగ్లో స్పియర్ ఇచ్చేసిండు మన సామిజన్కి బ్రాన్ బ్రేకర్. అండ్ పిన్ కౌంట్ అయిపోయింది. అండ్ ఈ మ్యాచ్లో బ్రాన్ బ్రేకర్ అండ్ బిగ్ బ్రాన్సన్ రీడ్ గెలిచినారనమాట. దాని తర్వాత పెంటాకి వీళ్ళు స్పియర్ ఇచ్చి పడేసినారు. దాని తర్వాత ఇంకేముండే మన జేవుస్ స్టీల్ చైర్ తీసుకొచ్చిండు. స్టీల్ చైర్ తీసుకొచ్చి ఇలా పైన అటాక్ ఇచ్చి అంటే బ్రాన్ బ్రేకర్కి రింగ్ బయట ఇచ్చి పడేసిండు. రింగ్లో మన బిగ్ బ్రాన్సన్ రీడ్కి అంటే సూపర్ కిక్స్ స్టీల్ చైర్ షాట్ ఇవన్నీ ఇచ్చిండు అనమాట మన బ్రాన్సన్ రీడ్కి మన జేవుస్. అండ్ ఇచ్చిన బ్రాల్లో మన జేవుస్ అదే అప్పర్ హ్యాండ్ ఉండే. లాస్ట్లో రింగ్లో మన సామిజన్ జేవుస్ అండ్ పెంటా ఉండే అనమాట. అండ్ ఇక్కడనే ఈరోజు రా అయిపోయింది. కానీ మన వీడియో ఇంకా అయిపోలేదు బాస్, ఎందుకంటే ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాము ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ గురించి. బాస్ నేను ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినా కదా, అంటే రోమన్ రేన్స్ ఫ్యాన్స్ కోసం ఒక మంచి గుడ్ న్యూస్ ఉందని. అండ్ ఆ గుడ్ న్యూస్ ఏంటంటే బాస్ మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన రోమన్ రేన్స్ అఫీషియలీ సర్వైవర్ సిరీస్ వార్ గేమ్స్ కోసం అడ్వర్టైజ్ ఉన్నాడు. గైస్ మీకు అర్థమవుతుందా? అంటే ఇప్పుడు సర్వైవర్ సిరీస్ వార్ గేమ్స్కి టైం ఉంది కదా, ఇంకా నవంబర్ మంత్ కదా అని కొంతమంది అనుకుంటున్నట్టున్నారు. సో చూడండి ఇప్పుడు సమ్మర్ స్లామ్ కోసం ఆల్రెడీ పోస్టర్లో కూడా అడ్వర్టైజ్ ఉన్నారు. అంటే సమ్మర్ స్లామ్లో వస్తాడు అనమాట, కంపల్సరీ కనిపిస్తాడు మన రోమన్ రేన్స్. సో సమ్మర్ స్లామ్లో వచ్చిన తర్వాత ఆగస్టు మంత్లో మేబీ షూటింగ్ కోసము వెళ్ళినప్పుడు ఎక్కువ టైం కోసం వెళ్ళాడు అనమాట. అంటే మరి నెక్స్ట్ ఇయర్ రాయల్ రంబల్ వచ్చేంత టైం తీసుకోవడం అనమాట షూటింగ్ కోసం ఆగస్టులో. ఇప్పుడు సమ్మర్ స్లామ్ తర్వాత అంటే సమ్మర్ స్లామ్ కంటే ముందు రోమన్ రేన్స్ వచ్చేస్తాడు. సమ్మర్ స్లామ్ తర్వాత రోమన్ రేన్స్ మేబీ ఒక చిన్న బ్రేక్లో వెళ్ళొచ్చు, ఎందుకంటే ఆస్ట్రేలియాలో షూటింగ్ ఉందన్నమాట రోమన్ రేన్స్ మూవీ షూటింగ్. అండ్ దాని తర్వాత మరోసారి వచ్చేస్తాడు అనమాట రోమన్ రేన్స్, ఎందుకంటే సర్వైవర్ సిరీస్ కోసం ఒక జబర్దస్త్ వార్ గేమ్స్ కోసం అక్కడ రోమన్ రేన్స్ అడ్వర్టైజ్ ఉన్నాడు అనమాట. అండ్ రోమన్ రేన్స్తో పాటు జాన్ సీనా అంటే కోడీ రోడ్స్ అని చాలా మంచి మంచి సూపర్ స్టార్ సీఎం పంక్ సెత్ రాలిన్స్ అందరూ కనిపిస్తున్నారు. అండ్ సెంటర్ అక్కడ మధ్యలో అంటే మొత్తం రోమన్ రేన్స్ కనిపిస్తున్నాడు అనమాట. సో రోమన్
రేన్స్ సర్వైవర్ సిరీస్ కోసం అడ్వర్టైజ్ ఉన్నాడంటే దీని అర్థం చాలా క్లియర్. ఏంటంటే ఇప్పుడు SummerSlam కంటే ముందు రోమన్ రేన్స్ వస్తాడు, SummerSlamలో ఫైట్ చేస్తాడు. మేబీ దాని తర్వాత ఇంకొక ప్రీమియర్ ఈవెంట్లో ఫైట్ చేయొచ్చు రోమన్ రేన్స్. అండ్ మధ్యలో వచ్చిన బ్రేక్లో వెళ్తాడు అండ్ మళ్ళొకసారి రోమన్ రేన్స్ తిరిగి వచ్చేసాడు మన సర్వైవర్ సిరీస్ మ్యాచ్ కోసం. సో ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అన్నమాట రోమన్ రేన్స్ ఫ్యాన్స్ కోసం. సో మీకు ఈ అఫీషియల్ పోస్టర్ మన సర్వైవర్ సిరీస్ ఎట్లా అనిపించిందో మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి డార్లింగ్. అండ్ ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.